అందరికీ మరణాతండి. బాగున్నారండి? మహాపరిశుద్ధులకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట మీకు శుభములు కలుగునుగాక. ప్రియులారా, దేవుని వాక్యమును బట్టి మనం మాట్లాడుకుంటూ దేవుని ఆశీర్వాదాన్ని అందుకుందాం. ఈ దినమందు యోహాను సువార్త 3వ అధ్యాయము 17వ వచనమును మనం చూస్తే, లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయన లోకములోనికి పంపలేదు అని వ్రాయబడి ఉన్నది. ప్రియమైన స్నేహితులారా, ప్రభు అయిన దేవుడు సెలవిచ్చినటువంటి మాట, లోకమంతా కూడా తన కుమారుని ద్వారా రక్షణ పొందవాలన్నది దేవుని యొక్క ఉద్దేశ్యము. అయితే దేవుడు తానే దిగివచ్చి లోకాన్ని రక్షించటం అనేది లోకమందు ఉన్నటువంటి మనందరికీ ప్రమాదకరమైన విషయమే. ప్రియ స్నేహితులారా, అందును బట్టి ఆయన తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తును ఈ లోకానికి పంపించి లోకమందున్న సర్వమానవులను రక్షించేటటువంటి పనిని ఆయనకు అప్పగించినందువలన ఆయన రక్షించే పని మీద ఉన్నప్పుడు ఎన్నో అవమానాలు, నిందలు, శోధనలు, భయంకరమైన శత్రు శోధనలు, దుస్థుతి ఆయనకు ఎదురుపడితే వాటన్నింటినీ శాంతి లక్షణాన్ని ఉపయోగించి ఆయన జయించటం అనేది జరిగింది. ఆయన జయించటానికి కారణం ఆయన శాంతి లక్షణమే, ఆయన సహించటమే. ప్రియులారా, ఆయన యజ్ఞ పశువు వలె వధించబడి తన అమూల్యమైనటువంటి రక్తమును మానవులను రక్షించుట కొరకు చిందించి సర్వమానవ పాప పరిహారార్థం ఆయన తన ప్రాణాన్ని పెట్టిన వారై ఉన్నారు. తిరిగి 3వ దినమున దాన్ని తీసుకున్న మహనీయులు యేసుక్రీస్తు ప్రభువారు. ప్రియులారా, ఆయన యందు విశ్వాసం ఉంచిన వారికి ఏ శిక్షా విధి లేదని ఆయనే సెలవిచ్చి ఉన్నారు. కనుక ఆయన యందు ఎవరు విశ్వాసం ఉంచి ఆయన్ని ప్రార్థిస్తారో, ఆరాధిస్తారో లేక పూజిస్తారో వారిని ఆయన పాపముల నుండి రక్షించి పరిశుద్ధులుగా చేసి నరకానికి వెళ్లకుండా నిత్య జీవానికి వారసులుగా చేసి తండ్రి అయిన దేవుని ఎదుట నిలవబెట్టడమే కుమారుని యొక్క పని, ఉద్దేశమై ఉన్నది. తీర్పు తీర్చడానికి ఆయన పంపలేదు. ఆ పని మరొకసారి ఆయన వచ్చి చేసేటటువంటి పని అయి ఉన్నది. కానీ ప్రియ స్నేహితులారా, లోకంలో ఉన్నటువంటి చాలామంది మేము భక్తులమని చెప్పుకుంటూ ఎదుటివారికి తీర్పు తీరుస్తూ ఉన్నారు, నిందలు వేస్తూ ఉన్నారు, అవమానపరుస్తూ ఉన్నారు, చెప్పుడు మాటలు విని చేతకాని పనులు ఎన్నో చేస్తూ మరి చాలా నీతిమంతులను బాధ పెడుతూ ఉన్నారు. ప్రియమైన స్నేహితులారా, దయచేసి మీరు సర్వోన్నతుడుగు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ప్రేమను ఒక్కసారి తెలుసుకొని ఆ ప్రేమను మీరును మీ మనస్సులో భద్రపరుచుకొని ఆ ప్రేమ చేత మీరు జీవించాలన్నది ప్రభు యొక్క ఉద్దేశము. ప్రేమ లేకుండా మీరు ఎన్ని చేసినా వ్యర్థమే అని ప్రభు చెబుతూ ఉన్నారు. ప్రియ స్నేహితులారా, గనుక మనము ప్రభును ప్రేమించుచు ప్రభు పోలికలో ఉన్న వారిని కూడా ప్రేమించుచు వారి క్షేమమును కోరేవారముగా, వారి మేలు కోరేవారముగా ఉండాలి. అట్టి కృప మన నిమిత్తమై ఈ లోకానికి వచ్చిన దేవుని కుమారుడై ఉన్న యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా మనకు అనుగ్రహించబడునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందామండి. ప్రాణప్రియుడైన మా పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన పాదాలకు వందనాలు చెల్లిస్తున్నాము నాయన. నీ పోలికలో ఉన్న మానవులను రక్షించడానికి నీ కుమారుణ్ణే పంపించి ఉన్నావు. ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు. యేసుక్రీస్తు ప్రభువారు తీర్పు తీర్చకుండా ప్రభువా అనేక తీర్పులకు గురి అవుతూ నీవు ఏది సెలవిచ్చి ఉన్నావో అదే ప్రభువా ఆయన జరిగించి మా ప్రభువా నీ రాజ్యస్థాపన భూమి మీద చేసి పరలోకమునకు వచ్చి ఉన్నారు. ప్రభువా, మరలా మా నిమిత్తమై ఈ లోకానికి రానేయున్నారు గనుక ప్రభు అట్టి రాకడకు
లోకమందున్నటువంటి ప్రతి ఒక్క మానవులను సిద్ధపరచుమని నా ప్రాణ దుర్గమయ్యున్న యేసుక్రీస్తు పేరిట ప్రార్థించి సమర్పించుచున్నాను పరమ తండ్రి. ఆమెన్. అందరికీ మరణాతండి.